రైట్ రైట్ షేక్ బాజీ గారు మాట్లాడదాం. వాళ్ళ ప్రభుత్వం ఏదో చాలా గొప్పగా చేసింది, ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2009 నుంచి 14 వరకు ప్రతిపక్షంలో ఉండగా అప్పుడు వచ్చిన తుఫానుల్లో దాదాపు 40 నుంచి 50 రోజులు తిరిగారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని మీద మరి బురద జల్లడానికో, ప్రభుత్వాన్ని విమర్శించడానికో, లేకపోతే ప్రభుత్వం చేత సరిగ్గా పనిచేయించడానికో 40 నుంచి 50 రోజుల వరకు తిరిగినట్లు మనకి సోషల్ మీడియాలో కనపడతా ఉంది. అదే ఆయన అధికారంలో 2019 నుంచి 24 వరకు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సివియర్ తుఫాన్లు 5-6 వచ్చినాయండి. ఆ సివియర్ తుఫానుల్లో ఆయన పట్టుమని 10 రోజులు కూడా పర్యటించాల. దీన్ని ఏమని చెప్పి అనుకోవాలండి? ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటి, రామారావు గారు వచ్చినప్పుడు ఒక నిమిషం రామారావు గారు విందాం 20 కిలోల బియ్యం, కిలో నూనె, బంగాళదుంపలు, అది మీకు రికార్డ్స్ కనపడుతున్నాయి. ఇవాళ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తుంది, 50 కిలోలు బియ్యం ఇస్తుంది అంటే మీకంటే బాగా ఇచ్చినట్టే కదా అర్థం. అలాగే రాత్రికి రాత్రి పడిపోయిన చెట్లు తీసేసి రోడ్డు క్లీన్ చేశాం రాత్రికి రాత్రి. అలాగే కరెంటు పోల్స్ విరిగి పడిపోతే వాటిని కూడా మరి ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అప్రమత్తం అయ్యి ఆ కరెంటు పోల్స్ సరి చేశారు. ఇవన్నీ ప్రభుత్వం చేసిందంటారా, కార్యకర్తలు చేసిందా? రామారావు గారు ఆయన కూడా ఎవరికి సపోర్ట్ గా మాట్లాడట్లేదు. రామారావు గారు మానవత్వంతోనే మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళు చేసిన పనుల గురించే మాట్లాడుతున్నారు. ఈవెన్ వాళ్ళని కాదు, నేనని కాదు, ఎవరైనా మాట్లాడతారు, ఎవరైనా చెప్తారు కదా. ఇవాళ మళ్ళీ ప్రతిపక్ష పార్టీగా మీరు మళ్ళీ అదే కార్యక్రమం స్టార్ట్ చేశారు. నేను ఏమంటానంటే, నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా రామారావు గారు. మొన్న గత ఏదైతే బుడమేరు ముంపు గురైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బాధితుల్ని పరామర్శించలా? చెప్పండి, ఎందుకు రాలేదు ఆయన? ఎందుకు రాలేదు చెప్పండి. ఖచ్చితంగా మా నాయకత్వం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతాల్లో పర్యటించండి. షేక్ బాజీ గారు ఓకే. రామారావు గారు ప్లీజ్ రామారావు గారు ఈ రోజు వచ్చాడు ఆంధ్రప్రదేశ్ లోకి, ఏం చెప్తున్నానంటే ప్రకృతి వైపరీత్యంలో అందరం కూడా ప్రజలకు సహకరించాలా, ప్రజల్ని ఆదుకోవాలా, ప్రజల మనోధైర్యాన్ని పెంచాలా, ప్రజలకు సహాయం చేయాలా. అంతేగాని ఇవాళ గొప్పలు మేము గొప్ప మీరు గొప్ప అని చెప్పుకోవటం కాదు. ప్రభుత్వం చేస్తున్నది మా ప్రభుత్వాన్ని. షేక్ బాజీ గారు, లక్ష్మి గారు రైట్. రామారావు గారు, షేక్ బాజీ గారు రామారావు గారు ఓకే 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 లక్ష్మి గారితో మాట్లాడదాం. రామారావు గారు ప్లీజ్ రామారావు గారు, మీరు మధ్యలో మాట్లాడుతుంటే మేము ఏం మాట్లాడుతున్నాం అవుతుంది, లేకపోతే ఏమీ అర్థం కావట్లేదు మాట్లాడుతూ ఉంటాం మధ్యలో. దయచేసి మీ ప్రభుత్వం ఎంత డొల్ల ప్రభుత్వం ఉండడానికి
మీ నాయకుడికి ప్రజల మీద గౌరవం లేదు, ప్రజా హక్కుల మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, కనీసం విపత్తుల మీద కూడా గౌరవం లేదు. మీకు ఈరోజు 11 సీట్లు ఇచ్చినా కూడా మీలో ఎటువంటి మార్పులు లేకపోగా మళ్ళీ అడ్డుత్రోవలో మీరు ఎటువంటి తప్పులను ఆపాదిద్దాం, ఈ కూటమి ప్రభుత్వం ఒక నిష్ఠతో నిబద్ధతతో గౌరవంగా పనిచేస్తుంది, వాళ్ళని డైవర్ట్ చేద్దాం, ప్రజలను డైవర్ట్ చేద్దాం, ఇటువంటి ఇంటెన్షన్ మీరు మానుకోకపోతే కనుక మళ్ళీ దీనికి మూల్యం కూడా మళ్ళీ మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆవేళ మీ వాడు ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు నాలాంటి వ్యక్తి వెళ్ళి 40 రోజులు పనిచేశాను టిట్లీ తుఫాన్లో. మీ నాయకుడు కనీసం ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి పాదయాత్రలు ఉండి కనీసం జనాల దగ్గరికి వెళ్ళి పలకరించాలనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకపోవడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ప్రజల తాలూకా దౌర్భాగ్యం. ఇటువంటి ఒక నాయకుడు అనేవాడు పుట్టుకొచ్చాడు చూసారా, అది వైఎస్ఆర్ గారి కడుపులో పుట్టాడు ఇటువంటి వ్యక్తి. నిజంగా దౌర్భాగ్యం. ఎందుకంటే మీరు ఇటువంటి విపత్తుకర పరిస్థితుల్లో మీరు వెళ్ళాలి, మీ నాయకుడు స్ట్రిక్ట్లీ మీకు గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది మీకు ప్రభుత్వం ఏం చేస్తుంది, క్వశ్చన్ చేస్తున్నారు, ప్రభుత్వం కాదు. ఒక పార్టీకి మీరు పార్టీ సరే లక్ష్మి గారు రామారావు గారు అది మీరు మానేసి ఎంతసేపటికి కూడా మీరు వచ్చి ప్రభుత్వానికి వేలెత్తి చూపించే చర్యలు అనేవి చాలా అసందర్భము, చాలా శోచనీయము. జనాలు ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు. కనీసం మీకు కనీసం సిగ్గు లజ్జని ఉండాలి, కట్టసేని ఉండాలి, ప్రజలు గమనిస్తారనే భయమేన ఉండాలి మీకు. జనాలు చెవులో పువ్వేసుకుని ఉన్నారనుకున్నారా ఓట్లు వేయడానికి? జనాలు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఎవరు వాళ్ళ దగ్గరకు వస్తున్నారు, ఎవరు వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నారని జనాలు అన్ని గుర్తు పెట్టుకుంటారు. ఇది మీరు గమనించవలసిన బాధ్యత మీకు ఉంది. లక్ష్మి గారు, ఒకవైపు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఎటువంటి లోపాలు లేకుండా చూస్తున్నారు, ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాళ్ళకి సహాయ అయితే ఈ విషయ రాజకీయాన్ని అంటే ఇప్పుడు వైసీపీ రామారావు గారు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా వేరు వేరు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, ఇంత డబ్బులు ఖర్చు ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఎందుకంటే రాజకీయాలు అంటే డబ్బు సంపాదించి పెట్టే ఇవనుకుంటున్నారా? ప్రజలకు సేవ చేయాలంటే వాళ్ళ కుటుంబాలకు అటెండ్ అవ్వాలి, వాళ్ళకి కూడా వాళ్ళకి అవసరాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. దానికోసం వెళ్తారు కదా. 20 డేస్ పనిచేస్తే 10 డేస్ వాళ్ళ పర్సనల్ పనుల మీద వెళ్ళాలి. ఎందుకంటే డబ్బులు నాయకుడిలాగా దోచేసి దాచుకుని మూటలు కట్టుకోవడానికి కాదు కదా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి చెప్పాలి. 10 రోజులు పర్సనల్ పని చేయాలి. అది కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. సినిమా అనేది వ్యాపారం. సినిమాలో వచ్చిన డబ్బులు అనేది డబ్బులు ఆయన ఎటువంటి సంబంధం లేదు. లక్ష్మి గారు, ఓకే కృష్ణవేణి గారు, ఈ విష ప్రచారాన్ని కానీ విష రాజకీయాల్ని